ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాగానే పీసీఓఎస్ ఉందా నాకు అని చాలా మందికి డౌట్ ఉంటుంది పేషెంట్స్కి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వెయిట్ గెయిన్ పెరగగానే నాకు పీసీఓఎస్ ఉందా మేడం అని వస్తుంటారు చాలా మంది పేషెంట్స్. కానీ పీసీఓఎస్ అని మనము దాన్ని ఆ కండిషన్ అనే ముందర 3 డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటాయన్నమాట. దాన్ని రోటర్డామ్ క్రైటీరియా అంటారు. ఈ 3 ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఓవ్యులేషన్ సమస్య ఉంటుంది, ఇందులో నెలసరి సరిగ్గా రాకపోవడము, అలాగే ఎగ్ రిలీజ్ జరగకపోవడము ఉంటుంది. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్, హైపర్ ఆండ్రోజెనిజం అంటారు. సో ఇక్కడ ఈ హైపర్ ఆండ్రోజెనిజం అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ హెయిర్స్ రావడము, యాక్నే రావడము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత అల్ట్రాసౌండ్ లో కనిపిస్తాయి పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నమాట. అంటే చిన్న చిన్న వాటర్ బబుల్స్ అని అంటుంటారు చాలా మంది, కామన్ టాపిక్ లాగా. అంటే చిన్న పాలికల్స్ ఓవరీస్ కి చుట్టూగా పెరిఫెరీలో ఉంటాయి అన్నమాట. సో ఇది పాలిసిస్టిక్ ఓవరీ అంటారు. ఈ 3 కండిషన్స్ లో కనీసం 2 కనిపిస్తే అప్పుడు దాన్ని పీసీఓఎస్ అని అంటారు అనమాట. ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటేనే దాన్ని పీసీఓఎస్ అనకూడదు. సో పీరియడ్ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇది పీసీఓఎస్ అని తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.